ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమంటోంది తెలంగాణ కాంగ్రెస్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తూ స్పీకర్ తక్షణమే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటోంది. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని సవరించాలనే అంశాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లేవనెత్తేందుకు హస్తం నేతలు సిద్ధమవుతున్నారు. ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలకు వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఉప ఎన్నికలు జరుగుతాయని గట్టిగా నమ్ముతున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు మంగళవారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. టీఆర్ఎస్లోకి ఫిరాయించిన తమ నలుగురు ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత పిటిషన్లను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పీకర్ సానుకూలంగా స్పందించాలంటోంది ప్రతిపక్ష కాంగ్రెస్. సుప్రీంకోర్టు తీరు చూస్తుంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణను 4 నెలల్లోగా పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు గతంలో 2 తీర్పులిచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై కూడా అలాంటి తీర్పే వచ్చే అవకాశం ఉందంటున్నారు పిటిషనర్ సంపత్ కుమార్. మ్యాక్సిమం 4 months కనుక అంత లోపల సుప్రీంకోర్టే సమయాన్ని నిర్దేశిస్తుందేమని ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే స్పీకర్ గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి రోజు అడ్వకేట్ జనరల్తో, న్యాయ నిపుణులతో అక్కడక్కడ సంప్రదిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆ రకంగా డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా కుంటి సాకులో, నాంచవేత ధోరణో, లేకపోతే ఇంకెక్కడైనా మనం చేసిన నీతి మాలిన పనిని కప్పిపుచ్చుకోవడానికి రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఏమైనా వెసులుబాటు దొరుకుతుందేమని అవకాశాల కొరకు వేచి చూడకుండా న్యాయాన్ని, ధర్మాన్ని, నైతిక విలువలను కాపాడడానికి స్పీకర్ గారిని చివరిసారిగా కోరుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతాయనేది కాంగ్రెస్ నేతల అంచనా. తమ పార్టీ ఎమ్మెల్యేలు 7 టీఆర్ఎస్లోకి ఫిరాయించారని, అయితే మొదట్లో ఫిరాయించిన 4 విషయంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించామంటోంది సిఎల్పి. సుప్రీంకోర్టు ఆదేశాలు కేసుతో సంబంధమున్న 4 ఎమ్మెల్యేలకే కాకుండా ఫిరాయించిన శాసనసభ్యులందరికీ వర్తిస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ ఎల్పీలో టీడీఎల్పీ విలీనం చెల్లదన్న అంశంపై కూడా త్వరలోనే హైకోర్టు తీర్పు ఇస్తుందంటున్నారు. ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టులిచ్చే తీర్పులతో పార్టీ ఫిరాయించిన 25 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలపై మరో 3-4 నెలల్లో అనర్హత వేటు పడుతుందనేది కాంగ్రెస్ నేతల అంచనా. యూపీ, పంజాబ్తో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీలకు మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని గుర్తు చేస్తున్నారు. వాటితో పాటే తెలంగాణలోనూ అనర్హత వేటుపడే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు ఉప ఎన్నికలు జరగడం ఖాయమంటున్నారు హస్తం నేతలు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని తెలంగాణ స్పీకర్ 2 ఏళ్లుగా అనర్హత పిటిషన్లను పెండింగ్లో పెట్టిన అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాన్ని తమ పార్టీ పెద్దలు లేవనెత్తుతారని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని సవరించాల్సిందిగా మోదీ సర్కారుపై తమ పార్టీ ఒత్తిడి పెంచనుందంటున్నారు హస్తం నేతలు. సునీల్, స్పెషల్ కరెస్పాండెంట్.